చూడండి. లేని వాళ్ళు ప్రాబ్లం నోట్ చేసుకొని వినండి. ఓకేనా? సి హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ సమ్మరైజ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2008 and 31st March 2009 prepare funds flow statement. See, here they have given balance sheet of ABC Limited of 2 years, that means 2008 and 2009. From this balance sheet, we have to prepare the funds flow statement. Next, they have given some adjustments. See, during 2008 to 2009, depreciation provided on assets amounted to buildings 30,000 rupees, plant and machinery 2,40,500 rupees. The final dividend for the year 2007 to 8 amounting to 1 lakh was paid on 8th October 2008. చూడండి, మనకి క్వశ్చన్లో ఏమన్నారు? డిప్రిసియేషన్ ఇచ్చారు. చూడండి, బిల్డింగ్స్ పైన ఇంత 30,000, ప్లాంట్ అండ్ మిషనరీ పైన 2,40,500 అండ్ మళ్ళీ ఏం చెప్పినారు? 2007 to 8 డివిడెండ్ 1 lakh రూపీస్ 8th October 2008లో పే చేసినాం. అంటే లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఈ ఇయర్ పే చేసినాము అని ఇచ్చినాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం చూడండి. ఫస్ట్ స్టేజ్ ఏంటి మనకి? షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఈ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసేటప్పుడు మనము కరెంట్ అసెట్స్ని, కరెంట్ లయబిలిటీస్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ప్రాబ్లం చూడాలి అందరూ. ఫస్ట్ చూడండి, మనం ఏం రికార్డ్ చేస్తాము అంటే కరెంట్ అసెట్స్ రికార్డ్ చేస్తాం. ఇచ్చిన ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ చూడండి, అసెట్స్ వైపు మనకి కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి. ఫస్ట్ చూడండి, స్టాక్ ఇన్ ట్రేడ్, బుక్ డెట్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఈ 3 కరెంట్ అసెట్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ చూడండి, స్టాక్ ఇన్ ట్రేడ్ ఎంత ఉంది? 2008లో 8,40,430 ఉంది. 2009లో 9,16,340 ఉంది. ఏమైంది? స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 75,910 ఇంక్రీజ్ కాలంలో వేస్తాం. నెక్స్ట్ చూడండి, బుక్ డెట్స్. బుక్ డెట్స్ అంటే ఏమి అంటే డెటార్స్. ఓకేనా? డెటార్స్ చూడండి, 2008లో 9,85,370 ఉంది. 2009లో 13,68,650 ఉంది. ఇది కూడా ఏమైంది? ఇంక్రీజ్ అయింది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎంత ఉంది చూడండి, 19,200, 69,010. ఇది కూడా ఏమైంది? ఇంక్రీజ్ అయింది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా కరెంట్ అసెట్స్ అన్నీ వేసేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం మనము? కరెంట్ అసెట్స్ని టోటల్ చేస్తాం. 2008 చూడండి, టోటల్ చేస్తే 18,45,000 వస్తుంది. 2009ది 23,54,000 వస్తుంది. ఓకేనా? కరెంట్ అసెట్స్, టోటల్ కరెంట్ అసెట్స్ 2008లో 2009లో. నెక్స్ట్ ఏం చేస్తాము? కరెంట్ లయబిలిటీస్. ఇచ్చిన ప్రాబ్లంలో లయబిలిటీస్ సైడ్ చూడండి. లయబిలిటీస్లో మనకి కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయో చూడాలి. ఇక్కడ మనకి లయబిలిటీస్ సైడ్ సన్డ్రీ క్రెడిటార్స్ మాత్రమే కరెంట్ లయబిలిటీ. ఓకేనా? అది రికార్డ్ చేస్తాం. చూడండి, సన్డ్రీ క్రెడిటార్స్ ఎంత ఉంది? 11,79,700, 12,39,360. ఇక్కడ కరెంట్ లయబిలిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, ఆపోజిట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము? వర్కింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది మనకి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. 2008 చూడండి, టోటల్ కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 18,45,000. కరెంట్ లయబిలిటీస్ 11,79,700. సో కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తే మనకి వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. 2008లో ఎంత వస్తుంది? 6,65,300. నెక్స్ట్ చూడండి, 2009ది చూడండి, టోటల్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 23,54,000. కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉంది? 12,39,360. సో ఇది మైనస్ చేస్తే మనకి వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఎంత వస్తుంది చూడండి? 11,14,640. సో
2008లో మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? 6,65,300. 2009లో 11,14,640. అంటే ఏమైంది వర్కింగ్ క్యాపిటల్? ఇంక్రీజ్ అయింది కదా. కాబట్టి ఏం రాస్తాము? ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 4,49,350. ఈ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చినప్పుడు ఈ ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ కింద డిక్రీజ్ కాలంలో సేమ్ అమౌంట్ వస్తుంది మనకి, 4,49,350. అదే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తే ఇంక్రీజ్ కాలంలో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి టోటల్స్ చేసేస్తాము. 11,14,640, 11,14,640. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది టోటల్ చేస్తాం. టోటల్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది మనకి? 5,09,000. డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 59,660. సో ఈ 5,09,000 నుంచి 59,660 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4,49,340. ఓకేనా? ఇది షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసేటప్పుడు మనము ప్రాబ్లంలో కరెంట్ అసెట్స్ని, కరెంట్ లయబిలిటీస్ని తీసుకుంటాం. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనల్లీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మళ్ళీ మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేసేటప్పుడు అక్కడ చూపిస్తాం. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కదా, కాబట్టి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేసేటప్పుడు అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి సెకండ్ స్టేజ్ ఏంటి? అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసే ముందర మనము అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. చూడండి, మనకి అడ్జస్ట్మెంట్స్లో డిప్రీసియేషన్ ప్రొవైడెడ్ ఆన్ అసెట్స్ అమౌంటెడ్ టు ల్యాండ్ అండ్ బిల్డింగ్. సి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో చూడండి, మనకి డ్యూరింగ్ 2008 to 9 డిప్రీసియేషన్ ప్రొవైడెడ్ ఆన్ అసెట్స్ అమౌంటెడ్ టు బిల్డింగ్స్ 30,000, ప్లాంట్ అండ్ మిషనరీ 2,40,500. సో మనము బిల్డింగ్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, అండ్ నెక్స్ట్ చూడండి ఫైనల్ డివిడెండ్ ఇచ్చినారు కదా, ప్రపోజ్డ్ డివిడెండ్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ 3 ప్రిపేర్ చేసి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ చూడండి మనం ఏం అకౌంట్ చేస్తాము? బిల్డింగ్స్ అకౌంట్ చేస్తాం. బిల్డింగ్స్ అనేది మనకి ఏంటి? అసెట్ కదా, ఫిక్స్డ్ అసెట్. అసెట్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఇక్కడ మనకి ప్రాబ్లంలో బిల్డింగ్స్ది బ్యాలెన్సెస్ ఇచ్చినారు చూడండి, 2008ది 2009ది ఇచ్చిన. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ సైడ్ చూపిస్తాము? డెబిట్ సైడ్. అసెట్స్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. సో డెబిట్ సైడ్ ఏం రాస్తాము? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 6,40,000. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ సైడ్ చూపిస్తాము? క్రెడిట్ సైడ్ చూపిస్తాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 6,10,000. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో చూడండి, బిల్డింగ్స్ పైన డిప్రీసియేషన్ ఎంత అన్నారు మనకి? 30,000 అన్నారు. డిప్రీసియేషన్కి ఎంట్రీ ఏంటి? డిప్రీసియేషన్ అకౌంట్ డేటా టు కన్సర్న్ అసెట్ అకౌంట్. ఇక్కడ బిల్డింగ్స్ పైన కదా, సో డిప్రీసియేషన్ అకౌంట్ డేటా టు బిల్డింగ్స్ అకౌంట్ ఎంట్రీ వస్తుంది. ఇప్పుడు మనం బిల్డింగ్స్ అకౌంట్ చేస్తున్నాం కాబట్టి ఏ సైడ్ వస్తుంది? బిల్డింగ్స్ మనకి క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఏమని రాస్తాము? బై డిప్రీసియేషన్ అకౌంట్ 30,000. సో బోత్ సైడ్స్ టోటల్ ఎంత? 6,40,000, 6,40,000. ఇది బిల్డింగ్స్ అకౌంట్. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఏంటి మనకి? అసెట్ కదా, అసెట్ ఆల్వేస్ షోస్ విచ్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. సో ప్లాంట్ అండ్ మిషనరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 18,35,000. సో డెబిట్ సైడ్ ఏం రాస్తాము? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 18,35,000. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 22,20,400. సో క్రెడిట్ సైడ్ రాస్తాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 22,20,400. ప్లాంట్ అండ్ మిషనరీ పైన డిప్రీసియేషన్ ఎంత అన్నారు మనకి? 2,40,500. డిప్రీసియేషన్ ఏ సైడ్ వస్తుంది? క్రెడిట్ సైడ్. బై డిప్రీసియేషన్ అకౌంట్ 2,40,500. ఇప్పుడు ఏం చేస్తాం మనము? టోటల్స్ వేస్తాం. చూడండి, డెబిట్ సైడ్ 18,35,000 ఉంది. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది? 24,60,900. క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి టోటల్ వేసిస్తాం. చూడండి, 24,60,900.
రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనట్టు చూడండి, అడిషనల్ ప్లాంట్ పర్చేస్ చేసినట్టు మనకి. ఓకేనా, డెబిట్ సైడ్ తక్కువ ఉంది కదా, కాబట్టి ఏం రాస్తాము, టు బ్యాంక్ అకౌంట్. అదేంటి, పర్చేస్ ఆఫ్ అడిషనల్ ప్లాంట్. ఎంత, 6,25,900. ఎలా వస్తుంది, 24,60,900లో నుంచి 18,35,000 మైనస్ చేస్తే 6,25,900 వస్తుంది. అది ఏంటి, అడిషనల్ ప్లాంట్ పర్చేస్ చేసినట్టు. ఇది మళ్ళీ మనం ఎక్కడ చూపిస్తాము, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఓకేనా, ఈ 6,25,900. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అకౌంట్ మనం ఏం చేయాలి, ప్రపోజ్డ్ డివిడెండ్ అకౌంట్ చేస్తాం. ఓకేనా, ప్రపోజ్డ్ డివిడెండ్ అనేది ఏంటి, లయబిలిటీ. లయబిలిటీ ఆల్వేస్ షోస్ విచ్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. సో లయబిలిటీ సైడ్ ప్రాబ్లంలో చూడండి, ప్రపోజ్డ్ డివిడెండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 1 lakh. సో క్రెడిట్ సైడ్ ఏం రాస్తాము, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1 lakh. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ సైడ్ చూపిస్తాము, డెబిట్ సైడ్, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,50,000. అడ్జస్ట్మెంట్లో చూడండి ప్రాబ్లంలో, ద ఫైనల్ డివిడెండ్ ఫర్ ద ఇయర్ 2007-8 అమౌంటింగ్ టు 1 lakh వాస్ పెయిడ్ ఆన్ 8th October 2008. అంటే లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఈ ఇయర్ పే చేసినాం కదా, కాబట్టి ఏ సైడ్ రాస్తాము, డెబిట్ సైడ్, టు బ్యాంక్ అకౌంట్ 1 lakh. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్ చేసిస్తాం చూడండి, డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉంది, 2,50,000, క్రెడిట్ సైడ్ 1 lakh ఉంది. సో 2,50,000 వేస్తాం. రిమైనింగ్ 1,50,000 ఏం చేస్తాము, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ రాస్తాం. గుర్తుపెట్టుకోండి, అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చిన ఏ పాయింట్స్కైనా మనము 2 times ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎలాగైతే మనం ఫైనల్ అకౌంట్స్ చేస్తాం కదా, సేమ్ అలాగే అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన పాయింట్స్ ఏవైనా కానీ 2 times రికార్డ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనకి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిన దాని ప్రకారము ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలో అవి అయిపోయినాయి. సెకండ్ స్టెప్ ఏంటి మనకి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్యాలెన్సెస్ వేసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ప్రాబ్లంలో చూడండి, లయబిలిటీస్ కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఇచ్చినాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ సైడ్ వేస్తాము, క్రెడిట్ సైడ్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3,60,300. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 4,90,640. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ సైడ్ వేస్తాము, డెబిట్ సైడ్ వేస్తాం. డూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4,90,640. ఇప్పుడు ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ చూడండి, డిప్రీసియేషన్ ఇచ్చినారు కదా మనకి, బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ పైన. అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన పాయింట్ ఏదైనా కానీ 2 times రికార్డ్ చేయాలి. డిప్రీసియేషన్ ఒకసారి కన్సర్న్ అసెట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసేసినాం, 1 time అయిపోయింది. మళ్ళీ ఎక్కడ వేస్తాము, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. డిప్రీసియేషన్ అనేది లాస్ కదా, అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ఆల్ లాసెస్ షుడ్ బి డెబిటెడ్. సో అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. చూడండి, బిల్డింగ్స్ డిప్రీసియేషన్ ఎంత ఉంది, 30,000. ప్లాంట్ అండ్ మిషనరీ 2,40,500. సారీ, అది 2,40,000 కాదు, 2,40,500. నెక్స్ట్ చూడండి, డివిడెండ్ ఉంది కదా, ప్రపోజ్డ్ డివిడెండ్ అకౌంట్ ఇందాకే చేసినాం మనం. అది బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి, 1,50,000. ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసినాం కదా, బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,50,000. అది ఎక్కడ రికార్డ్ చేస్తాం, మళ్ళీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకేనా, ఏమని రాస్తాము, టు ప్రపోజ్డ్ డివిడెండ్ 1,50,000. ఓకేనా, ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ లయబిలిటీ సైడ్ చూడాలి, ఏమైనా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసే ఐటమ్స్ ఉన్నాయేమో చూడాలి. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇక్కడ రాదు, సెక్యూరిటీస్ ప్రీమియం రాదు. జనరల్ రిజర్వ్ చూడండి, 2008లో 6 lakhs ఉంది, 2009లో 7 lakhs ఉంది, అంటే 1 lakh ఇంక్రీజ్ అయింది. చూడండి, ఏవైనా ప్రాఫిట్స్ వచ్చిన ప్రాఫిట్స్లో రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తే అది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ ఏం రాస్తాము, టు జనరల్ రిజర్వ్ 1 lakh. ఇంకా వచ్చేటివి ఏమీ లేవు, లయబిలిటీ సైడ్, అసెట్ సైడ్ కూడా ఏం లేవు. ఉంటే అసెట్ సైడ్ ఏముంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ రిటర్న్ ఆఫ్ ఇచ్చి ఉంటే అవి డెబిట్ సైడ్ రికార్డ్ చేసేవాళ్ళము. అటువంటి ఐటమ్స్ మనకి ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇంకేమీ రావు. ఇప్పుడు ఏం చేసేస్తాము, బ్యాలెన్స్ చేస్తాం. చూడండి, డెబిట్ సైడ్ టోటలే ఎక్కువ ఉంది. డెబిట్ సైడ్ ఎంత ఉంది, 10,11,140 వస్తుంది. ఓకేనా, క్రెడిట్ సైడ్ ఎంత ఉంది, 3,60,300.
సో ఈ 10,11,140లో నుంచి 3,60,300 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6,50,840 వస్తుంది. ఇది ఏంటి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ మళ్ళీ మనం ఎక్కడ చూపిస్తాము? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఎందుకంటే మనీ వస్తుంది కదా, కాబట్టి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఇది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమీ లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వేస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వేస్తాం. ఇంకా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఉంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అడ్జస్ట్మెంట్స్లో ఏమైనా ఇచ్చిన పాయింట్స్, డివిడెండ్ కానీ, ఇంటరిమ్ డివిడెండ్ పేడ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ కానీ అటువంటివి ఇస్తే అవి కూడా డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. ఇది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫైనల్ స్టెప్ ఏంటి మనకి? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఏమేమి రికార్డ్ చేస్తాం మనము? సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే కంపెనీకి ఏ ఏ సోర్సెస్ నుంచి మనీ వస్తుందో అది రాసుకుంటాం. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే కంపెనీ ఉన్న మనీని దట్ మీన్స్ ఏవే వాటి మీద స్పెండ్ చేస్తుంది అనేది అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో రాస్తాం. ఓకేనా? ఈ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఎలా కనుక్కోవాలి అంటే మనము చూడండి, మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చినారు కదా, లైబిలిటీస్ అమౌంట్ 2 years ఇస్తారు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ది ఇంక్రీజ్ అయింది అంటే అర్థము దట్ మీన్స్ అడిషనల్ షేర్స్ అయినా ఇష్యూ చేసి ఉంటారు, లేదంటే లోన్ అమౌంట్ ఇంక్రీజ్ అయిందంటే లోన్ అడిషనల్గా తీసుకొని ఉంటారు. మనీ వస్తుంది కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో రికార్డ్ చేస్తాం. అదే లైబిలిటీ అమౌంట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ డిక్రీజ్ అవుతుంది అంటే దట్ మీన్స్ షేర్స్ అమౌంట్ డిక్రీజ్ అయింది అంటే ఏంటి? రిడీమ్ చేసినట్టు, దట్ మీన్స్ రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ చేసినట్టు, రీపే చేసినట్టు. లేదంటే లోన్స్ అమౌంట్ తగ్గుతుంది అంటే అది కూడా ఏంటి? రీపేమెంట్ చేసినట్టు. అప్పుడు ఏసారి రికార్డ్ చేస్తాము? అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చేస్తాం. అదే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అంటే అడిషనల్ ప్లాన్ పర్చేస్ చేసినట్టు, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో వేస్తాం. అసెట్ వాల్యూ డిక్రీజ్ అయితే సేల్ అయినట్టు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో వేస్తాం. సింపుల్ చూడండి, లైబిలిటీ అమౌంట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఇంక్రీజ్ అయింది అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో వేస్తాం. లైబిలిటీ అమౌంట్ డిక్రీజ్ అయితే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో వేస్తాం. అసెట్ అమౌంట్ ఇంక్రీజ్ అయితే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. అసెట్ అమౌంట్ డిక్రీజ్ అయితే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో చేస్తాం. ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్, ఎందుకంటే కరెంట్ అసెట్స్ ఆల్రెడీ మనం షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో రికార్డ్ చేసేసి ఉన్నాం, ఇంక ఇక్కడ రాదు. ఓకేనా? ప్రాబ్లం చూడండి, ఫస్ట్ లైబిలిటీస్ చూడండి. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 2008లో 15 lakhs ఉంది, 2009లో 20 lakhs ఉంది. అంటే ఇంక్రీజ్ అయింది కదా, మనీ వస్తుంది కంపెనీకి, కాబట్టి ఎక్కడ వేస్తాము? సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 5 lakhs. నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం అంటే ఏంటి? షేర్స్ ప్రీమియంతో ఇష్యూ చేయడం వల్ల కంపెనీకి ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం అని అంటాం. సెక్యూరిటీస్ ప్రీమియం 2008లో ఏమీ లేదు, 2009లో 50,000 ఉంది. సో ఇంక్రీజ్ అయినండి, కాబట్టి ఈ 50,000 ఎక్కడ చూపిస్తాము? సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. సెక్యూరిటీస్ ప్రీమియం 50,000. ఇంక ఇక్కడ వచ్చేటివి ఏమీ లేవు చూడండి. జనరల్ రిజర్వ్ ఆల్రెడీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసేసినాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది. సెక్యూర్డ్ లోన్ చూడండి, 8,60,000, 8,60,000 ఉంది. కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎక్కడ ఏమీ రికార్డ్ చేయము. అదే ఒకవేళ ఇంక్రీజ్ అయింది అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపించేవాళ్ళము, డిక్రీజ్ అయిందంటే రీపేమెంట్ అని చెప్పి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపించేవాళ్ళం. ఇప్పుడైతే రాదు. ప్రపోజ్డ్ డివిడెండ్ ఆల్రెడీ సపరేట్ అకౌంట్ చేసినాం. సన్రీ క్రెడిటర్స్ ఇస్ ఏ కరెంట్ లైబిలిటీ, రాదు. నెక్స్ట్ అసెట్ సైడ్ చూడండి, ల్యాండ్ 2,30,000, 2,30,000 ఉంది కాబట్టి రికార్డ్ చేయము. బిల్డింగ్స్ చూడండి, బిల్డింగ్స్ని మనం సపరేట్ అకౌంట్ చేసినాం. ఇక్కడ 2 sides టోటల్ ఈక్వల్ ఉంది కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయము. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ చూడండి, ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్రెడీ మనం అకౌంట్ చేసి ఉన్నాం. ఇక్కడ డెబిట్ సైడ్ మనకి ఏమొచ్చింది? టు బ్యాంక్ అకౌంట్ పర్చేస్ అని ఎంటర్ చేసుకున్నాం. ఇది ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో రికార్డ్ చేస్తాం. ఎందుకు అంటే అడిషనల్ ప్లాన్ పర్చేస్ చేస్తున్నాం, ఫండ్స్ దానిపైన పెడుతున్నాం కదా, కాబట్టి ఎక్కడ రికార్డ్ చేస్తాము? అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో రికార్డ్ చేస్తాం. చూడండి, పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 6,25,900. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ ఏమైంది మనకి? 50,000, 75,600 ఇంక్రీజ్ అయింది కదా, అంటే అర్థం ఏమి?
పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం 25,600. ఇంకా ఈ స్టాక్ ఇన్ ట్రేడ్, బుక్ డెట్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ కరెంట్ అసెట్స్ కాబట్టి షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో ఆల్రెడీ రికార్డ్ చేసేసినాం. ఇంకా మనకి ఏమొస్తుంది చూడండి, ఇంకా ఇక్కడ రికార్డ్ చేసేటివన్నీ అయిపోయినాయి. డిప్రిసియేషన్ ఆల్రెడీ 2 times ఎఫెక్ట్ ఇచ్చేసినాము మనము. ప్రపోజ్డ్ డివిడెండ్ కూడా అయిపోయింది. చూడండి ఇక్కడ ఫైనల్ డివిడెండ్ ఇచ్చినారు కదా, ఫైనల్ డివిడెండ్ పెయిడ్ ఎక్కడ వస్తుంది మనకి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం 1 lakh. ఓకేనా, ఫైనల్ డివిడెండ్ పెయిడ్ ఎంత 1 lakh. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కదా, దట్ మీన్స్ పే చేస్తున్నాం, పోతుంది కాబట్టి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఇంకా ఇక్కడ రికార్డ్ చేసేటివన్నీ అయిపోయినాయి. ఇంకా మనం ఏం చేయాలి, మనం షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడ చూపిస్తాము అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడ చూపిస్తాము, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చింది కదా. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్కడ చూపిస్తాము, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఓకేనా, ఫండ్స్ వస్తుంది కదా కంపెనీకి కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. బోత్ సైడ్స్ ఇంకా టోటల్ చేసేస్తాం. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా, బోత్ సైడ్స్ ఎంత వచ్చింది, 12,840 వచ్చింది. ఓకేనా, ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫస్ట్ ఏం చేస్తాం, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఓకేనా, ఇవి 3 steps. షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసేటప్పుడు కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ని తీసుకుంటాం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ రిటర్న్ ఆఫ్, ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఇవన్నీ రికార్డ్ చేస్తాం. అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ కానీ, సేల్స్ కానీ, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ రీపేమెంట్ కానీ అటువంటివి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో వస్తాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.